వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శివ. అండ్ మనం ఈరోజు అలైట్ మోషన్లో ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఫాంట్స్ అంటే ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు, చూపిస్తాను ఒకసారి. ఫాంట్స్ అంటే ఇవి ఇక్కడ మనకి టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ స్టైల్ అన్నమాట. మేబీ ఇవన్నీ ఇలా రకరకాల ఫాంట్స్ వస్తున్నాయి కదా, ఇవన్నీ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏదైనా పర్టికులర్ ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే ఆ నేమ్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇలాంటి ఫాంట్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి చూద్దాం. ఐ మీన్ అలైట్ మోషన్లోకి ఎలా తీసుకోవాలి. సో క్రోమ్లో డిఏ ఫాంట్ అని సెర్చ్ చేసుకుంటే ఒక వెబ్సైట్ అని వస్తుంది అన్నమాట. డిఏ ఫాంట్ అనేది ఇది ఓపెన్ చేసుకోండి. ఇందులో మనకి ఇక్కడ ఉన్నవన్నీ పైన ఉన్నాయి కదా, ఇవన్నీ ఫాంట్స్ అన్నమాట. ఏదైనా సరే ఒక స్టైలిష్ కానీ ఏదైనా సరే మీరు క్లిక్ చేసే దాన్ని బట్టి మీకు ఫాంట్స్ అనేవి కనిపిస్తుంటాయి. మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్, లేదా ఇక్కడ సర్చ్ ఉంది కదా, సర్చ్ ఆప్షన్లో సర్చ్ చేసుకున్నా మనకి అదే ఫాంట్ అనేది డైరెక్ట్ చూపించేస్తుంది. ఇందాకేసి ఇప్పుడు నాకు ఇది నచ్చింది, దీన్ని నేను ఇప్పుడు అలైట్ మోషన్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ చూసారా, ఇది క్లిక్ చేసుకుంటే ఇది మనకి డౌన్లోడ్ అయిపోద్ది. చూసారా, జిప్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ జిప్ ఫైల్ అనేది మన ఫైల్ మేనేజర్స్ ఉంటాయి కదా, ఒక్కో ఫోన్లో ఇప్పుడు నాకన్నా మై ఫైల్స్ అని ఉంటుంది, మీ ఫోన్స్లో మై ఫైల్ మేనేజర్ కానీ మై ఫైల్స్ అని ఏదో ఒక ఫోల్డర్ మన ఫైల్స్ అని సేవ్ అవుతుంటాయి. అది ఓపెన్ చేసుకోండి. అది ఓపెన్ చేసుకున్నాక డౌన్లోడ్స్లో ఆల్రెడీ మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫోల్డర్ ఉంటుంది కదా, ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఇందాక డౌన్లోడ్ చేసింది ఇదే నేను, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను. క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్, ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ ఉన్నాయి కదా, మీ ఫోన్లో కూడా వేరే సెట్టింగ్స్ కాడ పక్కాగా ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ పర్మనెంట్. ఓకే, నాకు ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది ఫైల్ అనేది కనిపిస్తుంది కదా, ఓటీఎఫ్ అనే ఫైల్ ఒకటి నాకు ఇక్కడ జనరేట్ అయింది. ఓకే, ఇలా మనకు కావాల్సిన టెక్స్ట్ స్టైలిష్ ఫాంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ అలైట్ మోషన్కి వెళ్ళిపోదాం. సేమ్ ప్రాసెస్, మన వీడియో ఆర్ ఫోటోగా ఓపెన్ చేసుకొని మన టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్, ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకుంటే పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, మెనూ బార్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని చూస్తారా, ఇది క్లిక్ చేసుకుంటే మనకి మన ఫోన్లో ఉన్న ఫోల్డర్స్ అని చూపిస్తుంది అనమాట. ఇలా వస్తుంది ఫోన్, ఇలా ఫోన్ ఫోల్డర్స్ అని ఇక్కడ వచ్చేస్తాయి మీకు. ఇందాక మనం దేంట్లో పెట్టాం, డౌన్లోడ్స్లో. సో డౌన్లోడ్ ఓపెన్ చేసుకున్నాను. డౌన్లోడ్స్లో నేమ్ వచ్చింది కదా, ఇక్కడ ఇదిగో ఇది క్లిక్ చేసేసుకొని ఓటీఎఫ్ అనే ఫైల్ కనిపిస్తుంది, ఇది క్లిక్ చేసుకున్నాను. ఓకే, నా ఫోన్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఈ ఇంపోర్ట్ అయిన ఫోన్స్ వచ్చేసి లాస్ట్లో వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, లాస్ట్లో యాడ్ అయిపోయింది. ఇది క్లిక్ చేసుకుంటే టెక్స్ట్ అనేది మారిపోద్ది. మనకి కావాల్సిన టెక్స్ట్ ఏదన్నా పర్లేదు ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ఫాంట్ ఏదో చూద్దాము. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ ఈ వెబ్సైట్ డిఏ ఫాంట్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మనకి నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఏదైనా పర్లేదు ఒకటి, ఏదైనా మంచిది కనిపిస్తుంది చేసుకున్నాం. ఓకే, ఈ సౌత్ అని ఉంది కదా, ఇది బాగుంది, క్లిక్ చేశాను. అలా క్లిక్ చేసాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, ఇలా డౌన్లోడ్ చేసుకొని మై ఫైల్స్, డౌన్లోడ్స్, ఇక్కడ క్రియేట్ అయిన జిప్ ఫైల్ ఉంది కదా, జిప్ ఫైల్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకొని 3 డాట్స్లో ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్, ఎక్స్ట్రాక్ట్, ఇది మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది. ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన ఫోల్డర్ని అలైట్ మోషన్ ఓపెన్ చేసుకొని ఏదైనా ఒక డమ్మీ టెక్స్ట్ ఓపెన్ చేసుకొని టెక్స్ట్ని క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్, మెనూ బార్, ఇంపోర్ట్ ఫాంట్స్, ఇక్కడ డౌన్లోడ్స్, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసినది సౌత్, ఇది
ఓపెన్ చేసుకొని ఓటీఎఫ్ ఫైల్ మీద క్లిక్ చేసుకుంటే ఫాంట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. సో లాస్ట్కి వచ్చేసి ఇక్కడ చూసారా కొత్త ఫైల్ అనేది దీన్ని క్లిక్ చేసుకున్నాక ఆ ఫాంట్ అనేది యూజ్ అయిపోద్ది. ఇలా ఫాంట్స్ అనేవి మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. తెలుగు ఫాంట్స్ కానీ తెలుగు ఫాంట్స్ కావాలనుకుంటే ఆ వెబ్సైట్లో ఉండము, వేరే వెబ్సైట్ తెలుగు ఫాంట్స్ సర్చ్ చేసుకుంటే మనకు దొరికేస్తుంది. ఫ్రీ తెలుగు ఫాంట్స్ క్లిక్ చేసి చూడండి దొరుకుద్ది. ఆ వెబ్సైట్లోకి నుంచి ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని సేమ్ ప్రాసెస్ మనం చేసుకున్నట్టు అది చేసుకుంటే అలైట్ మోషన్లో మనకి ఫాంట్స్ అనేది క్రియేట్ అయిపోతాయి. అండ్ థ్యాంక్ యూ.